సర్వశక్తి కలిగిన దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19వ వచనం. యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీవు మనవి చేయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర మనం ఏదైనా పొందుకోవటానికి, దేవునితో మాట్లాడటానికి, దేవుడు మన మనవి ఆలకించటానికి ఒక మాదిరిని దేవుడు నియమించాడు. అదేంటంటే దీనత్వము, అంటే తగ్గింపు. చూడండి, మనం బయట భిక్షాటన చేసే వాళ్ళని చూస్తూ ఉంటాం. వాళ్ళు అడిగేటప్పుడు చాలా దీనత్వంగా వాళ్ళ ముఖాన్ని పెడతారు, పదే పదే గోజాడుతూ ఉంటారు, మాటి మాటికి ఎదురు తిరుగుతూ ఉంటారు. మనం వెళ్ళకుండా వాళ్ళకి ధర్మం చేసేంత వరకు వాళ్ళు మనల్ని విడిచిపెట్టకుండా గోచాడుతూ ఉంటారు. మనకు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే వాళ్ళ మీద కోపం రాదు, కానీ జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది. పిల్లల్ని పట్టుకొని వృద్ధులు అలా ప్రవర్తిస్తున్నప్పుడు వెంటనే మన దగ్గర ఏదైనా ఉంటే కానుక వాళ్ళకి ఇస్తాము. అలాగే మనం అడిగేది ఆత్మ సంబంధమైన విషయాలు, కుటుంబము దీవించబడటానికి, పిల్లలు మంచి మార్గంలో నడవటానికి, అలాగే కుటుంబంలో గొప్ప ఐక్యత కలిగి ఉండటానికి, ఆ కుటుంబం అనేకులకు మాదిరిగా ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కనుక ప్రభువుని అడిగేటప్పుడు మనము దీనత్వంతో అడగాలి. చాలాసార్లు అసూయతో మనం అడుగుతూ ఉంటాం, ప్రభువా వారికంటే గొప్పగా నన్ను ఉంచయ్యా, వారికంటే గొప్పగా నన్ను ఎదిగించయ్యా, వారికంటే గొప్పగా నా పిల్లలు చదవాలయ్యా, వారికంటే నేను ఎక్కువగా సంపాదించాలయ్యా. ఇలా ప్రభుని నానా రకాలుగా అడుగుతూ ఉంటాం. కానీ అవన్నీ ఆలకించను అని ప్రభు చెప్తున్నారు. అవి ఆలకించే ప్రార్థనలు కావు. ఆయన ఆలకించాలి, సమాధానం ఇవ్వాలి, సహాయం చేయాలంటే మనం దీనులమై మనం అడగాలి. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, బైబిల్లో హిజ్కియా ఉన్నాడు. అతడు తన దగ్గర ఉన్నటువంటి స్వాస్థ్యం అంతా పాడు చేసుకొని భయంకరమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నప్పుడు అతడికి ఒక హెచ్చరిక కలిగింది తన కుటుంబ విషయంలో. వెంటనే అతడు దీనుడై ప్రభుని అడిగినప్పుడు ప్రభు అతన్ని స్వస్థపరిచి తన ఆయుష్ను పొడిగించాడు. అంటే దీనత్వంలో ఎంత ఆశీర్వాదం. మోషే గురించి బైబిల్ సెలవిస్తున్నమాట, అతడు భూమి మీద అతని వంటి సాత్వికుడు మరొకడు లేడు, తగ్గింపు కలిగిన వాడు. అందుకే చూడండి ఎన్ని అద్భుతాలు మోషే ద్వారా. ప్రియదేవుని బిడ్డలారా, వాళ్ళు మనకు మాదిరిగా ఉన్నారు. కనుక మనం దీనత్వంతో, తగ్గింపుతో ప్రభుని అడిగినప్పుడు వాటిని మనకు సహాయం చేస్తాడు. ఈ ఉదయకాలమున ఎన్ని సమస్యలు నీ ఇంట్లో ఉండి ఉండవచ్చు, నీ గుండెలో నీకు వేదన కలిగ చేసేవి ఎన్నో ఉండొచ్చు. ఒక్కసారి ఆ దీనత్వం కలిగి ప్రభుతో మాట్లాడు, తప్పకుండా కార్యం జరుగుతుంది. అలాంటి కృప ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచునుగాక. ఆమేన్.